గంగు నాయుడు గారు, సౌజన్య గారండి, విజయనగరం నుంచి వచ్చారు, పార్వతీపురం. భర్త వయసు 34 సంవత్సరాలు, భార్య వయసు ఆల్మోస్ట్ 29 సంవత్సరాలు. మరి వీరు కూడా పెళ్ళయి చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టట్లేదు. ఈ బాధతో అక్కడ చాలా హాస్పిటల్ తిరిగారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే పీసీఓడీలు ఉన్నాయి అన్నారు, ఒవేరియన్ సిస్టులు ఉన్నాయి అన్నారు, మరి కౌంట్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు చాలా తపన పడ్డారు, చాలా ప్రయత్నాలు చేశారు. ఏమనంటే ఆపరేషన్కి వెళ్ళండి, లాప్రోస్కోపీకి వెళ్ళండి, హిస్ట్రోస్కోపీకి వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. ఇవేమీ లేకోకుండానే ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అవునా? ఎన్నాళ్ళు వచ్చింది? 3 months 15 days. 3 months 15 daysలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఇది నిజమా కాదా అని చెప్పి అప్పుడు టెస్టులు చేసుకున్నారు అక్కడే. అవన్నీ కన్ఫామ్ అయినాయి, అవన్నీ మనకు చూపించారు. చూపించిన రిపోర్టులను బట్టి మనం మందులు ఇచ్చాం, ప్రెగ్నెన్సీ కూడా నిలబెట్టాం. ఇప్పుడు ఎంత, ఎన్ని నెలలకు వచ్చింది? ఇప్పుడు 4 months సార్. ఇవన్నీ పాత రిపోర్ట్లు. ఇది ఫస్ట్ లేటెస్ట్ కదా ఇది. 21 మార్చిని చేశారు. ఇప్పుడు ఇది ఏప్రిల్ వచ్చేసింది, లాస్ట్ వీక్ చేసిన రిపోర్ట్. ఇదిగో చూడండి, 12 weeks 5 days. అప్పుడు సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ ఫీటస్ 12 weeks 5 days అంటే 3వ నెల నిండిపోయి 4వ నెలలో కూడా ఎంటర్ అయిపోయారు. ప్రెగ్నెన్సీ మళ్ళీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబ్లో వచ్చిందనే బాధ లేదు. గర్భసంచిలో వచ్చింది. వచ్చిన ప్రెగ్నెన్సీ ఏమన్నా అబార్షన్ అవుతుందా, 3 నెలల లోపలే అబార్షన్ అయిపోద్దేమోననే భయం ఉంటుంది కాబట్టి ఆ భయం కూడా లేదు. చక్కగా నిలబడింది కూడా. ఇది రప్పించడం, ఆ ప్రెగ్నెన్సీని నిలబెట్టడం, ఇవన్నీ కూడా గత 3 నెలల నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనగానే ఆ మెడిసిన్ కూడా మనమే ఇస్తున్నాం, నిలబెట్టే మెడిసిన్ కూడా ఇస్తున్నాం. చెప్పండి సార్ మీ యొక్క సక్సెస్ స్టోరీ. ఇవన్నీ పాత రిపోర్ట్లు కదా, ఇది లాస్ట్ మంత్ రిపోర్ట్ అనుకుంటా. ఈ సెప్టెంబర్ అప్పుడు స్కాన్ తీసుకొచ్చిన రిపోర్ట్ ఇది. ఆ రోజు కన్ఫామ్ అవగానే ఆ రోజు మేము చెప్పినట్టు అక్కడ స్కాన్ తీసుకుని ఆ రిపోర్టు మాకు పెడితే దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ నిలబడటానికి మందులు ఇచ్చాం అప్పుడు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావడం ఒక ఎత్తు అయితే నిలబెట్టడం ఒక ఎత్తు. చాలామంది ఇది ప్రాబ్లం అవుతుంది, నిలబట్టల ప్రెగ్నెన్సీలు. అబార్షన్ కూడా అవ్వకోకుండా మందులు ఇచ్చి పంపించాం కాబట్టి వాళ్ళ నిలబడింది. అలాగే ఇంకొక రిపోర్ట్ కూడా ఉంది, సీరం బీటా ఐసిజియా. ఆ రోజు చేసింది అప్పుడు, ఇది మార్చిలో చేసిందేమో. ఇది టిఫా స్కాన్ సంబంధించి అవకరాలకు సంబంధించింది చేశారు. అంటే అవకరాలు ఏమైనా ఉన్నాయి అనేది ఇప్పుడు మార్చిలో చేశారు. దీంట్లో కూడా అవకరాలు లేవని చెప్పేసి ఇచ్చేశారు. అవకరాలు ఏమీ లేవు, చక్కగా ఉంది బిడ్డ. కన్ఫర్మేషన్ అయిన తర్వాత మెడిసిన్ వాడిన తర్వాత మనము ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనగానే అవకరాలు రాకోకుండా, అబార్షన్లు అవ్వకోకుండా కొన్ని మందులు ఇస్తాం. భార్య రాకపోయినా భర్త వస్తే ఆ మందులు ఇచ్చి పంపిస్తాం. ఆ మందులన్నీ వాడుకున్న తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ఇవి. ఇప్పుడు పక్కా ప్రెగ్నెన్సీ, 3 నెలలు కూడా నిండిపోయిన ప్రెగ్నెన్సీ. ఎలా సాధించారు వీళ్ళు ఈ సక్సెస్ అనేది వారి మాటల ద్వారా విందాం. అది కూడా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. డాక్టర్ గారికి నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నేను యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడ రావడం జరిగింది. పేషెంట్ పావని గారి వీడియో చూసి ఇక్కడ రావడం జరిగింది. ఆమె సౌదీ నుంచి వచ్చిందండి, ఆమె వీడియో చూసి రావడం జరిగింది. మాకు మ్యారేజ్ అయ్యి 4 years అయిందండి. ఆల్మోస్ట్ 6-7 హాస్పిటల్ విజిట్ చేసామండి. ఢిల్లీలో మేము సిఎస్ఎఫ్ లేకపోతే ఢిల్లీలో ఉంటామండి. 7 డాక్టర్స్ వరకు మేము విజిట్ చేసామండి. ఎక్కడ కూడా మా వైఫ్కి పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఓరియన్ సిస్ట్లు ఉన్నాయని చెప్పి మెడిసిన్ వాడండి చెప్పుకుంటూ పోయారండి. 3 years అలా కంటిన్యూ చేసామండి మెడిసిన్. ఆల్మోస్ట్ 3 years కంటిన్యూ చేసి ఈలోగా యూట్యూబ్లో పావని గారి వీడియో చూడటం జరిగింది. చూసి ఎంత మాత్రం లేట్ చేయకుండా వెంటనే డాక్టర్ గారిని విజిట్ చేసామండి. డాక్టర్ గారిని విజిట్ చేసిన 3 months 15 days అండి. డాక్టర్ గారు వచ్చిన మొదటి రోజు బ్లడ్ శాంపిల్ తీసుకొని ఇద్దరికి టెస్టులు చేశారండి. క్రిమినల్ టెస్టులు, హార్మోనల్ టెస్టులు. వాటి రిపోర్ట్స్ ప్లస్ మెడిసిన్ 1 week to 10 days ఇంటికి పంపించారండి. క్రిములకి 2 months వాడామండి, హార్మోన్స్కి 15 days, 1 month 15, 2 months 15 days. 2 months క్రిములు, 1 month 15 days హార్మోన్స్ అండి. 3 months 15 days వాడడం జరిగింది. కన్ఫర్మ్ అయింది. అంటే మామూలుగా మనకు ఎక్కడా కూడా అవ్వట్లేదు కదా, ఎక్కడ కూడా మాకు
ఫస్ట్ టైం కన్ఫర్మ్ ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. ఎన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఇక్కడ కన్ఫర్మ్ అయింది? కన్ఫర్మ్ అయిందండి. అది బయట మీకు అక్కడ ఏమని చెప్పారు డాక్టర్స్? ఈ సిస్టుల గురించి ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారు ఏమన్నా? పీసీఓడి మెయిన్ పీసీఓడి అని చెప్పారండి. పీసీఓడి ప్రాబ్లం ఉంది మీ వైఫ్ కి, పీసీఓడి చేయించుకోవాలని చెప్పారు. ఐయుఐ కూడా రెఫర్ చేశానండి ఒక హాస్పిటల్ ఢిల్లీలో. కానీ నాకు ఐయుఐ ఇష్టం లేదు, చేయించడం ఇష్టం లేదు, నేచురల్ గా ట్రై చేద్దామని. మీకు ఆర్మీ హాస్పిటల్ ఐవీఎఫ్ కూడా ఫ్రీ ఉంటది కొన్ని చోట్ల. మాకు ప్యానల్ సార్ కొన్ని ఉంటాయి. ప్యానల్ లో ఫ్రీ సార్. అవునవును. ముందు మనం అమౌంట్ పే చేసాం, తర్వాత మనకి క్లెయిమ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి సార్. కాకపోతే మనకేంటంటే మెయిన్ ఈ ఐవీఎఫ్ అనే పేరుతో తర్వాత డబ్బులు వస్తాయి కానీ ఒళ్ళు గుళ్ళ మాత్రం వెనక రాదు. ఇంజక్షన్ రూపంలో పొడుస్తూ ఉంటారు. మరి అవన్నీ పొడిపించుకోవాలంటే ఇబ్బంది అవుద్దని చెప్పి న్యాచురల్గా పొందాలి అని ఆశతో మీరు వీడియోలు చూస్తూ, మీ ఆవిడ చూసారా మీరు చూసారా? నేనే చూసాను సార్. మీరే చూసారు, ఫస్ట్ వీడియో చూసారు. మరి నమ్మాలనిపించింది ఆ వీడియో చూసి? నమ్మాలనిపించింది సార్. చాలా దూరం కదా మీకు, పైగా విజయవాడ. పావని గారు ఉన్నారు కదండి, సౌదీ అంటే వచ్చారు. ఒక వీడియో చూసానండి. ఆ వీడియో చూసి నాకు వెంటనే నమ్మకం కలిగిందండి. ఆవిడ కూడా 30 లక్షలు ఖర్చు పెట్టుకుని దాదాపు 18 మంది దేశాలు తిరిగి, డాక్టర్లు తిరిగి, ఎన్ని దేశాలు తిరిగినా, ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా కూడా 30 లక్షలు ఖర్చు పెట్టినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చింది. అలా మన దగ్గర చాలామంది ఉన్నారు 50 లక్షలు ఖర్చు పెట్టుకుని, 40 లక్షలు ఖర్చు పెట్టుకుని ఎక్కడ ప్రెగ్నెన్సీ రాక చివరికి ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళు ఉన్నారు. ఐవీఎఫ్లు పోయి, ఆపరేషన్లు పోయి, ఫెయిల్ అయిపోయి, ఒళ్ళు గొల్లైపోయి, డబ్బులు నిల్లైపోయి చివరికి ఇక్కడికి వచ్చి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వీడియోలు దేవుడు మీకు చూపించాడు. ఆ వీడియో ద్వారా మిమ్మల్ని నమ్మకం కలిగేటట్టు చేసి ఇక్కడికి రప్పించాడు. చూడడం వల్ల రాగలిగామండి. సో కాబట్టి మీరు ఒక అదృష్టవంతులు. చాలా మంది వీడియోస్ వస్తారు, అదే వాళ్ళ డౌట్. ఐవీఎఫ్కే రాంది ఈయన ఎట్లా న్యాచురల్గా తెస్తాడు, ఈయన ఏదో ఫేక్ డాక్టర్ అయి ఉంటాడు, ఈయన బోకు డాక్టర్ అయి ఉంటాడు. ఇక్కడికి వచ్చి సార్ కౌన్సిలింగ్ విన్న తర్వాత ఇంకా నమ్మకం కలిగింది. ఆ వీడియో చూసి నమ్మారు. ప్లస్ ఇక్కడికి వచ్చాక మనం గంట సేపు కౌన్సిలింగ్ ఇస్తాం. భార్యాభర్తలను కూర్చోబెట్టి ఎందుకు ప్రెగ్నెన్సీ రాదు, ఎలా తెచ్చుకోవాలనేది విన్నారు. అది కూడా మీకు పూర్తి నమ్మకాన్ని కలిగించింది. పూర్తి నమ్మకాన్ని కలిగించింది. సో మందులు వాడుతూ ఉన్నారు. మనం 2 నెలల క్రిములు, 2 నెలల హార్మోన్లు, 2 నెలలు అడ్డులు తొలగడానికి ప్రొసీజర్లు, మొత్తం 6 నెలలు చెప్తాం. ఏది కూడా ఆపరేషన్ థియేటర్ లేదు, ఐవీఎఫ్ ల్యాబ్ లేదు, అంతా మెడిసిన్ ద్వారా. మరి ఇక్కడే 2 నెలల క్రిములకు వాడి, హార్మోన్లకు వాడుతూ ఉండగానే అయిపోయింది, సక్సెస్ అయిపోయారు. ఇట్లా ఒక స్టెప్ వైజ్గా మనం క్లియర్గా వెళ్తాం. ఎవరికి ఎక్కడైనా రావచ్చు, క్రిములకే రావచ్చు, హార్మోన్లకే రావచ్చు, మరి ట్యూబులు క్లీనింగ్ చేసినప్పుడు రావచ్చు. ఎవరికి ఎక్కడొస్తే అక్కడ ఆగుతాం. మీకు హార్మోన్లకు వచ్చేసింది. అవును. సో ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. తప్పకుండా తెచ్చుకోవచ్చు. మీరు విజయనగరం నుంచి విజయవాడ వచ్చారు, విజయం పొందారు, అంతేనా? ఇప్పుడు పనిచేసేది ఎక్కడ? జైపూర్ సార్, రాజస్థాన్. జైపూర్ నుంచి వచ్చాను సార్ మెడిసిన్ తీసుకోవడానికి. ఎందుకంటే ఆ మెడిసిన్ భార్య కానీ భర్త కానీ ఇద్దరులో ఎవరో ఒకరు రావాలి. భార్యకు రావాలంటే కష్టం, ప్రెగ్నెన్సీ ఆవిడ ఉంటుంది. అందుకే ఆవిడకి కావాల్సిన స్కానింగ్లు కానీ, ఈ బ్లడ్ టెస్టులు కానీ అన్నీ అక్కడే చేయించుకోమంటాం. ఏం చేయించుకోవాలనేది మేము టెస్టులు పెడతాం. అక్కడ చేయించుకొచ్చాక ఆ రిపోర్ట్లు చూసి వారికి మందులు భర్తకి ఇచ్చి పంపిస్తాం. భార్య అంత దూరం నుంచి రావాలంటే ఇబ్బంది కాబట్టి, భర్త గారు ఇబ్బంది లేదు కాబట్టి భర్తను వచ్చి తీసుకెళ్ళమంటాం. కాబట్టి ఆయన ప్రొఫెషన్ రీత్యా ఆయన సెలవు దొరకడం చాలా కష్టం. అందుకే 2 నెలలకు ఒకసారి మందులు ఇచ్చి పంపిస్తూ ఉంటాం. అయితే 5 నెలల వరకు వాడితే చాలు. ఇక ఈ విజిట్ వస్తే చాలు. ఇక నెక్స్ట్ విజిట్ ఆయన రాకపోయినా పర్లేదు, అక్కడే చూపించుకోవచ్చు, అక్కడే డెలివరీ కూడా అవ్వచ్చు. 5 నెలల వరకే మనం ఇస్తాం. 3 నెలలు అబార్షన్ అవ్వకుండా, 4వ నెల 5వ నెల ఒకరాలు రాకోకుండా, అంతే. ఆ తర్వాత అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో తీసి పంపించండి, సెల్ఫీ తీసి పంపించండి, మేము కూడా సంతోషిస్తామని చెప్తాం. మధ్యలో ఏదన్నా అక్కడ డాక్టర్లు ఇబ్బంది పెట్టినా, బిడ్డ బాగోలేదు, పక్కకు చూస్తుంది, సైడ్ చూస్తుంది, కన్ను కొడుతుంది, లొట్టలేస్తుంది, ఇలా ఏదో ఒకటి డబ్బుల కోసం ఏమైనా చెప్పారనుకో, వెంటనే ఆ రిపోర్ట్స్ మాకు పెట్టండి. మేము మీకు వాట్సాప్లో పెట్టేస్తే మేము చూస్తాము. వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా, రాంగ్ చెప్తున్నారా. మీ ఫ్యామిలీ డాక్టర్గా నేను మీకు తోడుగా ఉంటాను. వాళ్ళు తప్పు చెప్తున్నారంటే డాక్టర్ని మార్చమని సలహా ఇస్తాను. మీరు మార్చుకుని మరి ఇంకొక డాక్టర్ దగ్గర వాడుకోవచ్చు అని నేను చెప్తున్నా. ఒక్క 500 రూపాయలు అంతే వచ్చిన రోజు. మళ్ళా మీ బిడ్డ చేతిలోకి వచ్చే వరకు మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అదే 500 రూపాయలు. మళ్ళీ మళ్ళీ కట్టక్కర్లేదు మీ బిడ్డ చేతిలోకి వచ్చే వరకు అని కూడా మేము చెప్తున్నాం. అంతేనా, ఇంకేమైనా కడుతున్నా? అంతే, మెడిసిన్ తీసుకుంటా వెళ్ళటమే అంతే. ఇది మనం చెప్తున్నది. బిడ్డ పుట్టే వరకు 500, 5 సంవత్సరం అయినా సరే. కాకపోతే ఆయనకి 3 నెలలకే అయిపోయింది పాపం.
ఎక్స్పైర్ అయిపోయింది. సంవత్సరం పాటు వచ్చేది 3 నెలలకు అయిపోయింది. సంతోషమే కదా, సంతోషం సార్. ఫీజు వాడుకోలేకపోయాం. కానీ ముందు మనం వచ్చింది ఫీజు కోసం కాదుగా, ప్రెగ్నెన్సీ కోసం. కాబట్టి 500 రూపాయల ఫీజుతో బిడ్డ పుట్టే వరకు వైద్యం, అది కూడా ఇక్కడ వరకు ప్రతిసారి రానక్కర్లేదు. మీరు ఎక్కడో జైపూర్లో ఉన్న వ్యక్తి ప్రతిరోజు రమ్మంటే రాలేరు. ప్రతి చిన్న విషయానికి డౌట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి రావాలంటే రాలేరు. అందుకే ఫోన్ కాల్ ద్వారా, 3 టెలికాలర్స్ ద్వారా చక్కగా ఒక వాయిస్ మెసేజ్ వాట్సాప్లో పెట్టినా మేము ఆన్సర్ చేస్తాం. లేదు వాళ్ళు ఫోన్లో మమ్మల్ని కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇలా ఫోన్ కాల్ ద్వారా కూడా సర్వీసు అందిస్తూ ఉన్నాం. చేసిన ఫోన్కి ప్రతిసారి 500 కట్టక్కర్లేదు, ఉచితం బిడ్డ పుట్టే వరకు. ఇది ఈ టైప్ ఆఫ్ వైద్యం మీరు ఎక్కడన్నా చూసారా? ఇంతవరకు నేను చూడలేదండి, ప్రపంచంలో, ఇండియాలో అయితే నేను చూడలేదండి ఎక్కడ. కాబట్టి ఎక్కడా కూడా లేని వైద్యాన్ని అందిస్తున్నారు డాక్టర్ వైఎస్ బాబు. భారతమాత ముద్దు బిడ్డ. మరి ఈ మా భరతమాత ముద్దు బిడ్డ ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, నా భారతీయులు పెరగాలి, ఈ ప్రపంచాన్ని ఏలాలి, ఒక లోకరక్షకుడు లాంటి బిడ్డ నీకు రావాలి అని చెప్పి దేవుడు తలంచినప్పుడు ఆయన సేవకుడుగా ఆ బిడ్డని నీకు చేతికొచ్చి ఆయన అందించలేడు. కాబట్టి అందించడానికి వైద్యో నారాయణో హరి, నా ద్వారా ఆ దారి తెలియజేయడానికి దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి నేను ఈ సేవ చేస్తున్నాను. నిజం సార్, తప్పకుండా. అది సో మీరు దేశానికి సేవ చేస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని అభినందించి మీకు ఒక లోకరక్షకుడినే చేతిలో పెట్టబోతున్నాడు. సో ఈ విషయాన్ని కూడా మీరు ముందుకు వచ్చి నలుగురికి వీడియో రూపంలో మళ్ళా ధైర్యం కలగడానికి చెప్పారు. ఎందుకంటే మీరు 4 years పడిన స్ట్రగుల్, పీసీఓడీలని, ఓవేరియన్ సిస్ట్లని, ఆపరేషన్లని, అవని ఇవని రకరకాలుగా ఐయుఐలని, ఐవీఎఫ్లని, ఇవన్నీ లేకోకుండా న్యాచురల్గా పొందొచ్చు. మనం కౌంట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీలు పొందొచ్చు, పీసీఓడిని ఆపరేషన్ లేకుండా కరెక్ట్ చేసుకోవచ్చు, ఓవేరియన్ సిస్ట్ని ఆపరేషన్ లేకోకుండా కరెక్ట్ చేసుకోవచ్చు, ఐవీఎఫ్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. మీకు కూడా తెలియజేయడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. డాక్టర్ నమ్మండి, మీరు డాక్టర్ని స్కిప్ చేయకండి. డాక్టర్ చెప్పినటువంటి మీకు కన్ఫర్మ్ అవుతుంది అందరికి కూడా. ఆల్ ది బెస్ట్ అండి గంగు నాయుడు గారు, సౌజన్య గారు. ఇదే విధంగా ఆ దేవుడు దయ కృప మీ మీద ఉండాలని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆ దేవుడు అభినందనలు